చేరువచ్చిన సహోదరులకు 2025 ఆగస్టు మాసంలోని మొదటి స్త్రీల కూడిక, మొదటి మంగళవారంలోని స్త్రీల కూడికకు మిమ్మల్ని అందరం కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రతి నెల ఇటు రీతిగా ఒకరోజు అందరూ సహోదరులు కూడుకొని ఒకరోజంతా ఉదయం నుండి సాయంత్రం వరకు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించడానికి దేవుడు చక్కని తలంపు మీకు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని నేను అభినందిస్తూ ఉన్నాను. ఏదైనప్పటికీ ఇది 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం 2023లో ప్రారంభించాం. జనవరి మాసంలో 2024, 2025 ఇప్పటికి 8వ స్త్రీల కూడికలకు మీరు సంవత్సరంలోకి వచ్చారు. ఇంకా మన ముందుకు 4 నెలలు ఉన్నాయి. ఇలా గమనించండి, దేవుని కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. కాబట్టి చాలా చోట్ల ఇలాగా కూడికలు లేవు. ఏదో కేవలం ఒక ఆదివారం వెళ్ళి మళ్ళీ ఆదివారం కలుసుకునే కూడికలు ఉంటాయి. తద్వారా ప్రయోజనం ఉండదు. ఏదో తాత్కాలికంగా లబ్ధి పొందినట్టు ఉంటారు, కానీ ప్రయోజనం శూన్యం. ఎందుకనంటే దేవుని వాక్యం అనుదినం మనం ఏం చేయాలా? ధ్యానం చేయాలా. అనుదినం అది జీవాహారం, డైలీ బ్రెడ్. దేవుని వాక్యం ఏంటట? డైలీ బ్రెడ్. ప్రతిరోజు మనల్ని దేవుని వాక్యాన్ని దేవుడు ధ్యానం చేయమంటున్నాడు. మనం కొన్ని సందర్భాలను కలుగు చేసుకొని ఇటు కూడికలు లేకపోతే ఆత్మీయ జీవితం ఎదుగుదలలో మనం ఎలా ఉంటామంటే అంగవైకల్యంలో ఉంటాం. ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా మనం పైన శారీరకంగా బాగానే ఉంటాం, కానీ కూడికలు లేకపోవటం ద్వారా, సహవాసం లేకపోవటం ద్వారా, దేవుని బిడ్డలు కలుసుకొని ప్రార్థన చేయకపోవటం ద్వారా మన ఆత్మలు అంగవైకల్యాన్ని కలిగి ఉంటాయి అనే సంగతి వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు. జాగ్రత్త ప్రియులారా. ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ సందర్భంగా దేవుడు మిమ్మల్ని ప్రతి నెల ఇటు రీతిగా కూడుకొని మామూలుగా ప్రతి మంగళవారం సాయంత్రం స్త్రీల కూడికి మీరు కలుసుకుంటారు. వారం నెలలో ఒకసారి మీతో పాటు మీ బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వారు కూడా కలిసి రావడానికి, అది కూడా ఒక రోజంతా పగలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వచ్చిన వారిని ఊరికే పంపించకుండా వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం, ఇవన్నీ ఈ బేతేలు సంఘ సహోదరులు ఒక కష్టానికి ఇది ఒక కనిపిస్తూ ఉంది. ప్రియులారా, ఏదైనప్పటికీ ఈ కూడిక ద్వారా అనేకులు మేలు పొందుకోవాలని నేను ప్రభునామంలో కోరుకుంటూ ప్రత్యేకమైన వర్తమానం మీ ముందు సహోదరుడి కూడిక గనక ఒక బైబిల్ గ్రంథంలోని ఒక సహోదరిని మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. మీ అందరికి తెలిసినదే ఆమె, మీకు కొత్తగా వినిదేం కాదు, కొత్తగా పరిచయం చేసేది కాదు, కానీ ఈ గురించి మీ అందరికి బాగా తెలుసు. అయినా కానీ మరలా మీ ముందు ఈమె గురించి ఉంచాలని ఇష్టపడుతున్నాను. రండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం వచనం 20 చదువుకుందాం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తినగు మిరియాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆమెను వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామను కొందనాలు. నీ అపారమైన కృపను బట్టి ప్రభువా, ఈ 2025 ఆగస్టు మాసంలోని బేతేలు సహోదరుల కూడికలో ఇటు రీతిగా ప్రభు అల్పుడైన నన్ను నిలబెట్టి మాట్లాడుతుండగా నీ వాక్యం నీ బిడ్డల జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయండి. మా ప్రాంతంలో తండ్రి మైక్ ద్వారా వింటున్న బిడ్డలను కూడా ప్రేరేపించి మందిరంలో కూర్చొని వినాలనే ఆసక్తిని వారు కలుగు చేసి మీరు రాచేసి ప్రభు ఏదైనా కూడికలో వారు పాల్గొనడానికి సహాయం చేయమని, మీరే మాట్లాడమని, ఈ దినమంతా నాయన ఉదయం నుండి సాయంత్రం వరకు నీ మహిమార్థంగా ఈ కూడిక జరిగించి అనేక జీవితాలకు, కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు చేరి వచ్చిన సహోదరి సహోదరులారా,
ఈరోజు మీకు ఇప్పటికే అర్థమై ఉండేది ఎవరి గురించి మాట్లాడబోతున్నానంటే మిరియాము. చెప్పండి, మిరియాము. మిరియాము ఎవరు? మిరియాము ఎవరు చెప్పండి? మోషే అక్క. ఇంకా వాళ్ళ అమ్మా నాన్న పేర్లు ఆమ్రాము, యోకెబెదులు. చెప్పండి, ఆమ్రాము, యోకెబెదులు. ఈమె రెండవ సంతానం. మొదటివాడు అన్నున్నాడు, రెండవదిగా ఈమె, తర్వాత మోషే. అహరోను, మిరియాము, మోషే. ప్రభునందు ప్రియులారా, మిరియాము జీవితాన్ని మనం లేఖనాల ద్వారా పరిశీలించి చూస్తే తక్కువగానే రాయబడింది, కానీ ఎక్కువ పాఠాలు నేర్చుకోవడానికి మిరియాము జీవితం మనకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఎన్నో స్త్రీల కొడుకులలో మీరు పాల్గొన్నారు, ఎన్నో స్త్రీల కొడుకులు మీరు జరిగించున్నారు సహోదరులుగా మన సంఘం నుండి. 2023, 24, 25 3 సంవత్సరాల నుంచి ఈ కొడుకులు జరిగిస్తున్నారు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదట స్త్రీల కొడుకును ప్రారంభించింది ఎవరు? ఈమె మిరియామే. మొట్టమొదట సహోదరులను ఐక్యపరిచి నడిపించిన వ్యక్తి మిరియాము. కనుక స్త్రీల కొడుకులు జరిగించే వ్యక్తి ఈమె అనుకోవటం మీరు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదట సహోదరులను ఐక్యపరిచి వారి ద్వారా కార్యక్రమాలు నిర్వహించే నాయకురాలుగా దేవుడిని ఎన్నిక చేశాడు. కాబట్టి మీరు బాగా గుర్తుంచుకోవాలి, మీకు సంబంధించిన సహోదరులకు సంబంధించింది. మీరు అనుకుంటా ఉంటారుగా, మన బ్రదరన్లో సహోదరులకు మాట్లాడడానికి అవకాశం మీరు స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి అని అంటారు కదా. మరి మీ అవకాశం వచ్చినప్పుడు మీరు మరి ఎందుకు మాట్లాడట్లేదు? మీకు సంబంధించిన సహోదరుల గురించి మీరు ఎందుకు ధ్యానం చేయట్లేదు? మీ ముందున్న బైబిల్ని మీరేం చేయాలా? జీవగ్రంథం నాకు దొరికితే నేను దానిని భక్షిస్తున్నాను అంటున్నాడు కదా భక్తుడు. తినాలి దేవుని వాక్యాన్ని. మనం ఏం చేయాలి? నెమరు వేయాలి, తినాలి. నెమరు ఆవేం చేసిద్ది? మళ్ళా దొరికిద్దో లేదన్నట్టుగా తనకు ఉందన్న ఆహారాన్ని త్వరగా తినేసి ఆ తర్వాత ప్రశాంతంగా ఒక స్థలానికి వెళ్ళి కూర్చొని దాన్ని నెమరు వేసుకుంటూ ఉంటుంది. అలాగే నీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని నువ్వేం చేయాలని అంటే నెమరు వేయాలి. నెమరు వేయడంలో దానిని ఎంతో ఆస్వాదిస్తూ ప్రశాంతంగా ఒక ఆనందంతో నెమరు వేస్తుంది. దేవుని వాక్యాన్ని కూడా మనం అలాగే నెమరు వేసే అనుభవం కలిగి ఉండాలి. అప్పుడే మనకి ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు జవాబులు తెలుస్తాయి. చాలామందికి ఇప్పటికీ ఈ ప్రశ్నలకు జవాబు క్రైస్తవులమే, కానీ దేవుని వాక్యంలో సంగతులు నేర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నేర్పించేవారు లేరు, నేర్చుకునే ఆసక్తి కలిగిన వారు కూడా తక్కువగా ఉన్న దినాల్లో మనం ఉన్నాం. మీరు అంతకుముందు విన్నారా? బైబిల్ గ్రంథంలో మొట్టమొదట స్త్రీల కొడుకు జరిగించిన వారు, లేకపోతే స్త్రీలను నాయకత్వం నడిపించిన వారు విన్నారా? లేదు. ఎక్కడ ఈ సందర్భాన్ని ఎవరు కూడా ప్రస్తావించట్లా దాదాపుగా. కాబట్టి బైబిల్లో మొట్టమొదట స్త్రీల సమాజాన్ని నడిపించిన వారు, లేకపోతే సంఘాన్ని నడిపించిన వారు, లేకపోతే స్త్రీలని నాయకత్వం వహించిన వ్యక్తి ఈ యొక్క మిరియాము అనే సంగతి మీరు గుర్తుంచుకోవాలి. మిరియాము గురించి ఇంకొక ప్రాముఖ్యమైన సంగతి మనం గమనిస్తే ఇక్కడే నిర్గమాకాండంలోనే మనం చూస్తామండి. 15వ అధ్యాయం 20వ వచనంలో ఈ అహరోను సహోదరి అని, రెండోది ప్రవక్తి యగు అని అంటాడు. ఎవరట? ప్రవక్తని. ప్రవక్త అంటే చెప్పాలి. ప్రవక్తలు ఎవరు? దేవునికి మానవులకి అనుసంధానం కలిగిన వారు, దేవుని మాటలు చెప్పేవారు కదా. అయితే ఇక్కడ ఈమె ప్రవక్తనే, కానీ ఈమెతో దేవుడు మాట్లాడి ఈమెని ప్రజలకు చెప్పడానికి అవసరం లేదు, ఎందుకంటే అక్కడ మోషే ఉన్నాడు. కానీ దేవుని మాటలను ఏమేం చేస్తూ ఉంటుంది? ప్రజలకు తెలియపరుస్తూ ఉంటుంది. ఆ దినాల్లో బైబిల్ గ్రంథం లేని దినాలు అవి, ధర్మశాస్త్రం కూడా లేని దినాలు. కాబట్టి ఈమె ప్రవక్తినిగా, అంటే చూడండి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ప్రవక్తిని ఈమె. ఎంత గొప్ప ఆధిక్యత! మీరు అనుకుంటారు స్త్రీలకి
మాకు ఆధిక్యత లేదనుకుంటారు, కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు ఇద్దరిని సమానంగా చేసినవాడు, ఇద్దరిని ఒకేలాగా ప్రేమించినవాడు. ఇద్దరికి దేవుడు బాధ్యతలు అప్పగిచ్చాడు, పురుషులకు స్త్రీలకు. కనుక ఎవరికి అప్పగిచ్చిన బాధ్యతలు వాళ్ళు నెరవేర్చాలి. నా మాట మీకు అర్థమైందా? ఎవరికి అప్పగిచ్చిన బాధ్యతలు వాళ్ళు నెరవేర్చాలి. పిల్లలు చేయాల్సిన పని పిల్లలు చేయాలి, తల్లులు చేయాల్సిన పని తల్లులు చేయాలి, తండ్రులు చేయాల్సిన తండ్రులు చేయాలి. ఒకరి పనిని ఒకరు తీసుకుంటే అది సమస్యగా మారుతాయి కదా. టీచర్ చేయాల్సిన పని పిల్లలు చేస్తే అవగాహన లోపం కదా. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడు ఎవరికి ఏ బాధ్యత అప్పగిచ్చాడో ఆ బాధ్యతను చేయాలి. స్త్రీకి దేవుడు బాధ్యతను అప్పగిచ్చాడు. ఏమిటి ఆ బాధ్యత అంటే కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత, పిల్లల్ని పెంచే బాధ్యత, తన ఇంటిని సిద్ధపరచుకునే బాధ్యత, ప్రార్థించే బాధ్యత. ఇంకా నీకు ఆసక్తి కలిగితే అనేక సహోదరుల్ని సమకూర్చుకునే బాధ్యత, కలిసి ప్రార్థన చేసుకునే బాధ్యత, సంఘంలో కుడికలు పెట్టుకునే బాధ్యత, సమాజంలో. ఇన్ని అవకాశాలు దేవుడు మీకు ఇచ్చాడు. మీకు ఇచ్చినయే మనం మీకు చేయట్లా కదా. ఎంతమందికి చేస్తున్నారు? దేవుని మందిరానికి ఎంతకాలం నుంచి వస్తున్నాం? ఎంతమందిని మనం మందిరానికి తీసుకొచ్చాం? నేను వెళ్తున్న సంఘంలో, నా సంఘంలో నా వంతు నేను ఇంతమందిని తీసుకొచ్చాను, నా ద్వారా నా సంఘం అభివృద్ధిలో నేను ఇంత పాటుపడ్డాను అని ఎంతమంది చెప్పగలుగుతారు? నా మటుకు నేను మనం రావడమే ఏమవుతుంది? 8 గంటలకు ఆరాధన అయితే 8:30కు వస్తున్నాం. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనకే క్రమశిక్షణ లేని పరిస్థితులు. దేవుని పనిని శ్రద్ధగా చేసేవాడు ఏలుబడి చేస్తారని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని పని విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. నీ శ్రద్ధ నీ యొక్క మొదటి రాకలోనే తెలిసిపోయింది. మందిరానికి నువ్వు వచ్చే మొదటి సమయంలోనే తెలిసిపోయింది. ఆ తర్వాత నీ సిద్ధపాటు, ఆ తర్వాత నీ యొక్క పని కనపడాలి. దేవుడు మనకి చేయడానికి అప్పగించాడు, చాలా పనులు అప్పగించాడు. ఆ పనులను మీరు నమ్మకంగా చేస్తే మరొక పని నీకు అప్పగిస్తాడు. ఇచ్చిన పని నమ్మకంగా చేయకపోతే ప్రయోజనం లేదు. మిరియాముకు దేవుడు పని అప్పగించాడు. ఆమె ప్రవక్తినిగా ఉంది. ఏమండి, ఆమె తనకు అప్పగించిన పనిని ఎంత బాధ్యతగా నెరవేర్చిందో మిరియాము జీవితం ద్వారా దేవుడు ఈరోజు పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు ఆమ్రాము ఎక్కబోదు, అన్న అహరోను, తమ్ముడు మోషే, వారి మధ్యలో ఏముంది? మోషేకి అక్కగా మనకి పరిచయం అవుతుంది, అహరోనుకి చెల్లెలుగా, సోదరిగా పరిచయం అవుతుంది. ఇది చక్కని కుటుంబం. ఇది దేవుడు ఎన్నిక చేయబడిన కుటుంబం. అందరూ ప్రత్యేకమైన వాళ్ళు. ఆమ్రాం ప్రత్యేకమైన వాడే, ఎబెగేదు ప్రత్యేకమైన వ్యక్తే, అహరోను ప్రత్యేకమైన వాడే, మోషే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ఈ కుటుంబం దేవుని పనిలో కుటుంబం అంతా కలిసి బాధ్యతగా ఉన్న కుటుంబం. ఎంత సంతోషం అండి! ఈ కుటుంబం 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు విమోచన కొరకు ఈ కుటుంబం కలిసి పనిచేసింది. అది భయంకరమైన దినాలయ్యి. ఫరో ఇశ్రాయేలీయులను భయంకరమైన కఠిన బానిసత్వంలో ఉన్న దినాలవి. దేవుడు వాగ్దాన కుమారుడిని ఇస్తానన్నవాడు 430 సంవత్సరాల తర్వాత దేవుడు వాగ్దానం చేసిన వాడు ఆమ్రాము ఎకేబేదులకు కుమారుడుగా పుట్టాడు మోషే. అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే పుట్టిన ప్రతి బిడ్డను పురిట్లోనే చంపమని ఫరో ఆజ్ఞ. అప్పుడున్న మంత్రసానులతో, ఇప్పుడు దినాల్లో లాగా నర్సులు అనుకోవచ్చు, అప్పుడున్న మంత్రసానులతో ఫరో చేసిన ఆ యొక్క పని చట్టం, పురిటి బిడ్డలను పురిటిలోనే చంపేయమని ఫరో చేశాడు. కానీ దేవుడు ఈ యొక్క మంత్రసానులను కూడా వాడుకున్నాడు ఆయన తన పని నిమిత్తం ధైర్యంగా. వీళ్ళిద్దరి పేర్లు మనం చూసినట్లయితే పూయా, సిప్రా. చెప్పండి, బైబిల్లో అందరి పేర్లు కాకపోయినా ప్రాముఖ్యమైన పేర్లు మాత్రం మీ నోట రావాలి, గుర్తుంచుకోండి. పూయా సిప్రాలు ఇద్దరు కూడా దేవుని పని కొరకు ప్రాణాలు తెగించి పనిచేసిన వారు. వీళ్ళ పేరు మీరు గుర్తుంచుకోవాలి. నేను ఎందుకు చెప్పండి అన్నానంటే అలాగనే మీ నోటి నుంచి పలికిస్తే అది మీ మైండ్లోకి వెళ్ళిపోయి గుర్తుండిపోయిందనే ఉద్దేశంతో చెప్పండి అని అంటాను. అప్పుడు మీరు గమ్మున కూర్చోకుండా ఆ పేర్లు మీ నోట పలకండి. ఒకసారి నోటతో పలికారంటే అది మరొకసారి మీకు జ్ఞాపకం ఉండిద్దనే ఉద్దేశంతో అలా మాట్లాడిస్తూ ఉంటాను. ఇప్పుడు చెప్పండి, ఎవరి మంత్రసానులు వాళ్ళ పేర్లేంటి? పూయా, సిప్రా.
వీరిద్దరు కూడా ప్రాణాలకు తెగించి మోషే జన్మించినప్పుడు అతన్ని చంపేయకుండా విడిచిపెట్టిన వారు. పుట్టిన పిల్లవాడిని పురిట్లోనే చంపేయమని ఫరో ఆజ్ఞ చేశాడు. ప్రియులారా, ఆలోచించేయండి. అయితే మోషే విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు ధైర్యం చేసి పిల్లవాడిని దాచడానికి ప్రయత్నం చేసి 3 నెలలు దాచి అంతగా దాచలేకపోయారు. పుట్టినప్పుడు పూయాశిప్రాలు వారు త్యాగం చేసి మోషేని చంపకుండా విడిచిపెట్టారు. ఇప్పుడు దాయిలేని కుమారుడిని తీసుకెళ్ళి ఈ పిల్లవాడిని జాగ్రత్త చేసే బాధ్యత దేవుడు తన అక్క అయిన మిర్యాముకు అప్పగించాడు. ఎంత గొప్ప బాధ్యత! మోషే అంటే రక్షకుడు. ఇశ్రాయేలు ప్రజల్ని బానిసత్వం నుండి, బానిస సంఖ్యల నుండి, ఫరో యొక్క ఇనప సంఖ్యల నుండి విడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ఆ మోషే ఇప్పుడేమవ్వాలా? పెరగాలి, బ్రతకాలి. మోషే బ్రతకడం అవసరం. మోషే బ్రతకడం కోసం దేవుడు అనేక మందికి బాధ్యతలు అప్పగించాడు. పుట్టే విషయంలో తల్లిదండ్రులైన ఆమ్రాము యోకేబేదులు, ఆ తర్వాత పుట్టిన బిడ్డను పురిటిలో చంపకుండా ఉండడానికి పూయాశిపురాలైన మంత్రసానులు, ఆ తర్వాత పుట్టిన బిడ్డని పెంచడానికి తల్లి అయిన యోకేబేదు 3 నెలల పాటు పిల్లవాడిని బయట వాళ్ళకి తెలియకుండా, రాజ్యంలో తెలియకుండా, బంట్రోతులకు తెలియకుండా పసిపిల్లవాడిని పెంచిన విధానం. ఇక 3 నెలలు దాటిపోయింది, పిల్లోడు పెద్దోడయ్యాడు, పాలు ఆ తాగే క్రమంలో పెద్ద పెద్ద అరుస్తున్నాడో లేకపోతే ఇక పెంచడం వల్ల కాని పరిస్థితుల్లో ఈ పిల్లవాడిని జాగ్రత్త చేసే బాధ్యత ఇప్పుడు ఎవరికి వెళ్ళింది? అక్కకి వెళ్ళింది. తల్లి ఏం చేసింది అని అంటే, ఒక జమ్ము పెట్టి తయారు చేసి ఆ జమ్ము పెట్టికి కీలు పూసి, కీలంటే తారు, మన తారు రోడ్లు వేస్తుంటారు కదా, అలాంటిదే కీలు అనమాట. అంటే తారు నీళ్ళల్లో మునిగిపోదు. తారు పూసారనుకోండి, ఆ తారు పూసిన పెట్టె నీళ్ళలో పడేస్తే, చెక్క పెట్టికి తారు పూస్తే ఆ పెట్టె పాడవదు. మనకి షిప్లు తయారు చేస్తారు కదా, పడవలు తయారు చేస్తూ ఉంటారు, మన వాటర్ దగ్గరే కదా, దాన్ని పెయింట్ వేయక ముందు లోన ఏం చేస్తారంటే తారుని రాస్తారు. ఎందుకు రాస్తారు అని అంటే, నీళ్లు లోనకి వెళ్లకుండా ఈ తారు ఏం చేసిద్ది, దానిపైన ఒక పొరనుగా, ఒక లేయర్గా ఉండిపోయిద్ది. రెండోది, నీళ్లు లోనకి వెళ్లకుండా, చెక్క పాడవకుండా, ఎంత చక్కని టెక్నాలజీ ఈ రోజుల్లో వాడుతున్నారు. దీనిని కొన్ని వేల సంవత్సరాల ముందే మోషే తల్లి వాడింది. జమ్ము పెట్టి తయారు చేసి దానికి కీలు పూసి దాంట్లో పిల్లవాడిని పెట్టి, ఆ పెట్టె ఎవరికి ఇచ్చిందండి చెప్పాలి? మిరియాముకి ఇచ్చింది. మిరియాముని గురించిన 3 సంగతులు నేను చెప్తాను, నేను త్వరగా ముగిస్తాను ప్రయత్నం చేస్తాను. ఒకటి, మనం చూసాము నిర్మాకాండం 15-20 వచనంలో స్త్రీల సమాజాన్ని స్థాపించిన, లేదా సహోదరుల యొక్క కలయిక, సహోదరులకు నాయకురాలుగా సహోదరులను కలిసి దేవుని పనిలో వాడబడ్డానికి ఒక ప్రవక్తినిగా ఎన్నిక చేయబడిన విధానం చూసాం. మొదటి పాయింట్ మనం ఇందాక ఆమె గురించి చూసాం. రెండోది మనం చూస్తే, మోషే తల్లి దానిని ఫరో యొద్దకు తీసుకెళ్ళడానికి ఈమెను వాడుకున్న విధానం. మోషే తల్లి ఈ కుమారుడిని ఫరో యొద్దకు వెళ్ళడానికి, ఈ పిల్లోడు రక్షించబడడానికి, ఈ పిల్లోడిని దాయడానికి అప్పగించబడిన బాధ్యతను మనం చూస్తాము. 2వ అధ్యాయం రండి, నిర్మాకాండం 2వ అధ్యాయంలో, 2వ అధ్యాయం నిర్మాకాండం ఈ మాటలు చక్కగా మనకి తెలియపరుస్తూ ఉంటాయి. నిర్మాకాండం 2వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాడిని దాచెను. ఎంతకాలం దాచిందమ్మా వాళ్ళ తల్లి? 3 నెలలు. తర్వాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమనును కీలును పోసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికేమి సంభవించినో తెలుసుకొందుకు వాని అక్క దూరంగా నిలిచి ఉండెను. ఇప్పుడు బాధ్యత తల్లి ఏం చేసింది? పెట్టె తయారు చేసింది, పిల్లవాడిని కన్నది కదా, ఆ పిల్లవాడిని 3 నెలలు దాచింది. ఆ తర్వాత జమ్ము పెట్టు తయారు చేసింది, దానికి జిగట మన్ను కీలు పూసింది, పిల్లవాడిని పెట్టి, పిల్లవాడిని బాధ్యత అక్కడి నుంచి ఎవరికి అప్పగించింది?
అక్కకు అప్పగిచ్చింది. మిరియాము పని ప్రారంభమైంది. మిరియాము ఏం చేస్తుందంటే వానికేమి సంభవించునో అని తెలుసుకున్నట్టుకు వాని అక్క దూరంగా నిలిచి విన్నాను. పిల్లవాడిని ఎక్కడ పెట్టారంటే నైలు నదిలో పెట్టారు. నైలు నది చాలా ప్రమాదకరమైంది, ముసలుండే ప్రదేశం. అయితే దానికి కొంత ప్రదేశంలో ఈ ఫరో యొక్క కుమార్తెలు వచ్చి స్నానం చేసే ప్రాంతాన్ని దాన్ని శుభ్రం చేసి ఉంటారని బహుశా. అలాంటి ప్రదేశం దగ్గర మోషే జమ్ము పెట్టెలో పెట్టి ఆ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఎంత ఆలోచన, ఎంత ప్రణాళిక చేస్తున్నారు చూసారా. ఈ పిల్లవాడు ఫరో ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో బహుశా చేశారేమో. అయితే ఏం జరిగింది మనం చూస్తే చూడండి, వచ్చిన 5లో ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడుచుచుండగా వాడు నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెతో నేనొకతను పంపిదనా అని చెప్పి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లల్లోని ఒకడు నేను చూసారా. వచ్చిన వేళ్ళు అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీల్లో ఒక దానిని పిలుచుకొని వస్తున్నా అని అంటుంది. ఎంత ప్రణాళికగా దేవుడు పని జరిగిస్తా ఉన్నాడంటే ధైర్యం చేసింది. మనం అయితే ఏం చేస్తాం, మన పిల్లలకి చెప్పారనుకో, ఇదని పని చెప్పారనుకో, అమ్మో నేను వెళ్ళను, ఆ కొట్టుకు నేను వెళ్ళను, ఆ కొట్టుకు వెళ్తే ఆమె ఏదో ఒకటి అనిద్ది కదా, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళను, వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఏదో ఒకటి అంటారు, అమ్మ పలానా ఇంటికి వెళ్ళి పలానా వస్తువు నేను చెప్పానని తీసుకురామ్మా అని అంటే నేను వెళ్ళను, వాళ్ళు ఏదో ఒకటి అంటారు కదా. ఇప్పుడున్న పిల్లలు పని చేయడానికి వంకలు కదండి. కానీ ప్రమాదకరమైన పని అప్పటికి కూడా మిరియం ఏం చేస్తుంది, ఆ పని చేయడానికి ఒప్పుకుంది. ఈ పని చేసి నీళ్ళని తెలిస్తే ఫరో కుమార్తె కఠినంగా ఉంటే తీసుకెళ్తే ఫస్ట్ ఎవరు చనిపోతారు? మోషే కంటే ముందే మిరియామునే చంపేస్తారు కదా. ఆమె దాచిపెట్టి దూరంగా ఉండి చూస్తుందని తెలిసినట్లయితే ఏదో ప్లాన్ చేసిందని సంగతి, వీళ్ళు ప్లాన్ చేసిన సంగతి వాళ్ళకి తెలిస్తే ఏం చేస్తారు? మిరియాము ప్రాణాలకే ప్రమాదమా కాదా? ఎంత ప్రమాదం అండి. పైపెచ్చు ఈ చిన్నపిల్ల ఏమండి, చిన్న వయసులో ఉన్న పిల్ల ఏం చేస్తుంది, దూరం నుంచి చూసి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడిని ఆమె తీసుకున్న వెంటనే చూసి ఈ పిల్లవాడిని పెంచడానికి హెబ్రీ స్త్రీల్లో నేను ఒక దాదిని తీసుకురాను. అసలు చూడు ఎంత ప్లాను. ఈ పిల్లవాడిని వాళ్ళకి చేరాడు, వెంటనే ఈ పిల్లవాడిని ఎవరు పెంచాలా? మళ్ళీ మా అమ్మే పెంచాలా? ఎవరు పెంచాలా? మా అమ్మే పెంచాలా అని వెళ్ళి ఈ పిల్లవాడిని పాలిచ్చి పెంచుటకు హెబ్రీ స్త్రీలలో నేను ఒక దాసిని తీసుకురమ్మంటావంటే వెళ్ళి తెమ్మంది. చూసారా తన పనిని మిరియాము ఎంత ధైర్యంగాను, ఎంత క్రమంగాను, ఎంత శ్రద్ధగా చేస్తూ ఉంది. ఇంత శ్రద్ధగా చేసింది కాబట్టే మిరియాము ఏమైంది, ప్రవక్తినయింది. ఇంత శ్రద్ధగా ధైర్యంతో పనిచేసింది కాబట్టి మిరియాము ఏమైంది, దేవుని పనిలో అనేకులకు నాయకురాలుగా, అనేకులు నడిపించేదిగా, ఆ యొక్క అరణ్య యాత్రలో, ఆ ఇశ్రాయేలు ప్రయాణంలో సహోదరుల పక్షాన నిలబడి పాటలు పాడుతూ వాళ్ళు ప్రయాణం చేస్తుంటే వాళ్ళని ఉత్సాహపరచడంలో బాధ్యత కలిగి ఒక నాయకురాలుగా నిలబడిన పరిస్థితులు ఎక్కడి నుండి ప్రారంభమైనవి తెలుసా? బాల్యం నుండే ప్రారంభమైనవి. ప్రియ సహోదరుడా, సహోదరి, మన పిల్లలను బాల్యం నుంచే ఏం చేయాలా? తమ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునే విధంగా పెంచాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పడి వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు. వాడు బాలుడుగా ఉన్నప్పుడు నేర్పకుండా వాడు పెద్దడైపోయిన తర్వాత, వాడు ఎదిగిపోయిన తర్వాత అప్పుడు వాడు చేసే పనులను చూసి ఆ పని చేయబాక, ఈ పని చేయబాక, అటెళ్ళ బాకరా, ఇటెళ్ళ బాకరా అని చెప్పేసి ఎన్ని చెప్పినా విన్నంటే వినడు. నీ చేతిలో ఉన్నప్పుడు, నువ్వు పెంచేటప్పుడు, నువ్వు చిన్నతనంలో నీ మాట అమ్మ అమ్మ అని నీ కొంగు పెట్టుకొని తిరిగేటప్పుడు అప్పుడు చెప్పాల్సిన మాటలు చెప్పకుండా ఎదుటోడి మీద రాయరా, మామను కొట్టరా, డ్యాన్స్ అయ్యిరా, ఎగర్రా, బాగుందిరా, ఆ పాటకేయిరా, ఈ పాటకేయిరా కదా. ఆ ఇంట్లో కాడకి లేదన్నా తీసుకొస్తే అరే భలే దొంగతనం చేస్తే వచ్చావు, దాచిపెట్టుకోరా. ఇలాంటివన్నీ ముద్దుగా మీకు ముద్దు అనిపిస్తున్నాయా? సినిమా పాటలకు ఎగరట్టే సంతోషించి వీడియోలు తీసి దాన్ని మళ్ళీ ఫేస్బుక్లో పెడతారు.
పిల్లల్ని పాడు చేస్తుంది ఎవరు? పిల్లల్ని పసితనంలో దేవుని కొరకు పెంచమని దేవుడు నీకు బాధ్యతను అప్పగిస్తే ఆ పసితనములో పిల్లలకి మనం చేయకూడని పనులు చేయించి అది నీకు ముద్దుగా ఉందా? ఎంతమంది చూస్తలేదండి మనం పసిపిల్లల్ని చక్కగా బట్టలేసి సినిమా పాటలు పెట్టి వాళ్ళు ఎగురుతూ ఉంటే ఆనందించే తల్లులు లేరు అంటారా? ఉన్నారా లేరా? మీరు చూడలేదా? ఇప్పుడు చెప్పండి, మాట్లాడండి. నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు శ్రద్ధగా చేయకుండా పిల్లవాడిని పాడు చేసిన పనిలో నువ్వుండి వాడు పెద్దోడైన తర్వాత మాట వింటలేదు, వాడు ఇష్టానుసారంగా చెడు సావాసాలు చేస్తున్నాడు, వాడు పాడైపోయాడు, వాడు బండి వేసుకొని జిర్రుని వెళ్తున్నాడు, అందరు కంప్లైంట్ చేస్తున్నారు అని అప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటే ప్రయోజనం ఉంది? నీ పిల్లవాడు ఎక్కడికి వెళ్తున్నాడో నీకు తెలియదా? నీ పిల్లవాడు ఎక్కడ పడితే ఆడ తిరుగుతూ ఉంటే నీకు ఎవరు కంప్లైంట్ చేయలేదా? పైపెచ్చు చాలా దారుణమైన విషయం ఏంటండి, ఈరోజు తల్లిదండ్రులు ఎదురు తిరుగుతున్నారు. ఎవరైనా వచ్చి అయ్యా నీ పిల్లవాడు ఇదిగో అక్కడ ఎట్ట ఆటాడుతున్నాడు, ఇదిగో రైలు గట్ట దగ్గర ఉన్నాడు, ఇదిగో రోడ్డు మీద ఉన్నాడు, ఇదిగో రాళ్ళు వేస్తున్నాడు వచ్చేవాడు పోయేవాడికి అని చెప్తే వచ్చిన వాళ్ళని ముందు దాడి చేస్తున్నారు. మా పిల్లోడు అట్టోటోడు కాదు, మా పిల్లోడు అట్ట అంటావా నువ్వు? నీకు బుద్ధి లేదు, మీ వాళ్ళు అట్లా అంటాడు, మీ పిల్లలు అట్లా అంటోళ్ళని వాళ్ళ మీద దాడి చేస్తున్న దినాల్లో మనం ఉన్నాం. నిజమే, దాడి చేయండి అమ్మా, దాడి చేయండి. దాడి చేస్తే ఒకరోజు నీ మీద దాడి చేస్తారు వాళ్ళు. మా ఇంట్లో ఒక షరతు ఉందండి, నేను వెళ్ళి ఎవరిని కొట్టినా, ఎవరన్నా నన్ను కొట్టినా ఇంట్లో మా నాన్న నన్నే కొడతాడు. ఇది మా రూలు. మా నాన్న చెప్పాడు నిజంగానే క్లియర్గా. ఇప్పుడు ఉన్నాడు, కనుక్కోండి. నేను వెళ్ళి నన్ను కొట్టానని ఎవరని చెప్పినా, ఎవరన్నా నన్ను కొట్టినా ఇంట్లో మా నాన్న నన్నే కొడతాడు. అప్పుడు ఏం చేయాలా? అప్పుడు తగాదాల దగ్గరికి అసలు వెళ్ళటం, కొట్టడానికి వెళ్ళను, కొట్టించుకోవడానికి వెళ్ళను. రెండు జరిగిన ఏది జరిగినా నాకే. మా నాన్న మామూలు కొట్టడు. మా నాన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కదా, నా ఒంటి మీద వైర్లు, కటింగ్ బ్లేర్లు, స్క్రూ డ్రైవర్లు, ఏమండి రాడ్లు, ఇయే. ఒకనొక సందర్భంలో మా అమ్మ చచ్చిపోతాడని నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఆ రోజు అలా కొట్టి పెంచబట్టే ఈ రోజుని ఇక్కడ దేవుని సన్నిధిలో నిలబడి దేవుని పక్షాన్ని నిలబడగలుగుతున్నాను. ఎంతోమంది కొన్ని సందర్భాల్లో మనల్ని ఇబ్బంది పెట్టినా, లేకపోతే అవమానించినా, దేవుని పనిని ఆటంకపరిచినా ఓర్చుకునే శక్తిని, ఓర్పును, సహనాన్ని దేవుడి దగ్గర ఎలా వచ్చిందంటే అది బాల్యం నుండి నేర్చుకోబట్టి వచ్చింది. పిల్లల్ని పెంచే విషయంలో జాగ్రత్త. ఇక్కడ మిరియాము తన చిన్నతనంలోనే ఏం చేస్తుందంట? చిన్నతనంలోనే మిరియాము తనకు అప్పగించిన పనిని చాలా భద్రంగా, చాలా క్రమంగా, చాలా జాగ్రత్తగా, ధైర్యంగా తన పనిని చేసి నెరవేర్చడం ద్వారా ఈ పిల్లవాడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఫరో యొక్క రాజకుమార్తె ఇంటికి వెళ్ళాడు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? ఫరో రాజకుమార్తెకి ఇంటికి వెళ్ళాడు. సరే వెళ్ళాడు కదా, క్షేమంగా ఉండాలనే, కానీ ఆయనకి వెళ్ళిపోలా. మళ్ళీ ఏమంటుంది? ఈ పిల్లవాడిని పెంచడానికి, పాలిచ్చి పెంచడానికి నేను ఒక దాదిని హెబ్రీ స్త్రీలోంచి తీసుకొస్తా. హెబ్రీలు అంటే వాళ్ళు బానిసలు, ఇశ్రాయేలుకి బానిసలు స్త్రీలు తీసుకొస్తానంటే వెళ్ళి తీసుకురమ్మని. తీసుకొస్తే ఇప్పుడు ఎవరిని తీసుకెళ్ళింది? తల్లినే తీసుకెళ్ళింది. తల్లినే తీసుకెళ్ళి ఆ పిల్లోని పెంచే బాధ్యత తల్లికే అప్పగించింది. చూడండి అసలు ఎంత దేవుని యొక్క, వారు తెగించి పనిచేశారు కాబట్టి వాళ్ళకు అప్పగించిన పని ఎంత ప్రణాళికబద్ధకంగా జరుగుతుందో చూడండి. ఏది ఒక్కరోజు రాత్రి జరిగిపోలా. పిల్లోడు పుట్టే విషయంలో తల్లిదండ్రులు ప్రార్థన చేశారు. పిల్లోడు పుట్టిన తర్వాత అక్కడ ఉన్న మంత్రసానులు త్యాగం చేశారు. పిల్లోడు పుట్టిన తర్వాత 3 నెలలు తల్లి త్యాగం చేసి జాగ్రత్తగా భయంతో పెంచింది, ధైర్యంతో. ఎన్ని సాహసాలే, ఎన్ని ఓర్పుతో కూడినయే. ఆ దినాల్లో శాసనం ఉంది పుట్టిన బిడ్డలను చంపేయాలని. అలాంటప్పుడు అక్కడున్న మంత్రసానులు త్యాగం, ప్రాణత్యాగం. తల్లి 3 నెలలు పెంచి ప్రాణత్యాగం, అక్క ప్రాణత్యాగం. ఆ నదిలో పంపించి దూరంగా ఉండి చూడడం. 4ది అక్క వెళ్ళి ఆ పిల్లోడిని పెంచడానికి మనిషిని తెస్తానని ధైర్యంగా దగ్గరికి వెళ్ళి మాట్లాడడం. మనం వెళ్ళమంటే అమ్మో నేను వెళ్ళను, నా భయం వేస్తుంది, నేను ఆ అంకుల్తో మాట్లాడను, ఆంటీతో మాట్లాడను, వాళ్ళు ఏదో ఒకటి అంటారు, నేను వెళ్ళను అని మనం అడ్డం తిరుగుతాం మన పిల్లలు అయితే. కానీ వెళ్ళి మాట్లాడి ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చింది? తల్లికే ఆ పనిని అప్పగించింది. సోదరుడా, సోదరి ఆలోచించారా? మిరియాము చేస్తున్న గొప్ప పని తల్లికి తన
తమ్ముడైన మోషేను పెంచే బాధ్యతను అప్పగించింది. పిల్లవాడిని తీసుకెళ్ళి తల్లి పెంచడం మొదలుపెట్టింది. పిల్లోడిని ఆ తల్లికి అప్పగించి, ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఇక్కడ సంతోషించాల్సిన విషయం, వినాల్సిన విషయం ఒకటి ఉంది. ఏమిటని మనం చూస్తే, కన్న తల్లి పిల్లోడిని పాలిచ్చి పెంచడానికి అంతకుముందు భయంతో, త్యాగంతో, ధైర్యంతో చేసింది. ఇప్పుడేమో జీతం తీసుకొని చేస్తుంది. ఏం తీసుకొని చేస్తుంది? ఫరో కుమార్తె ఎకబేదుకు జీతమిచ్చి మోషేని పెంచడానికి, జీతానికి, పనికి, ఉద్యోగానికి పెట్టుకుంది. తల్లి తన కుమారుడికి పాలిచ్చి పెంచడానికి జీతం ఏర్పాటు చేశాడు దేవుడు. చూసారా ఎంత గొప్ప కార్యమో. ఇక భయపడతా పెంచాల్సిన అవసరం లేదు, త్యాగం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ తల్లి నాకేమో పనిలే, జీతమే కదా ఇస్తున్నాడని చెప్పేసి ఆ పిల్లోడిని లెక్క లేకుండా ఆమె కొరకు పెంచాల. ఆమె నా కొరకు పెంచమంది. ఆమె కొరకు పెంచాలంటే ఎలా పెంచాలి? ఐగుప్తుకు సంబంధించిన సిద్ధాంతాలు, ఐగుప్తు దేవతల భక్తి, ఐగుప్తులు ఫరో సంబంధించిన అలవాట్లు, ఫరో సంబంధించిన భక్తి, ఫరో యొక్క పద్ధతులు, విధానాలు నేర్పాలి కదా. కానీ ఏమి నేర్పుతుందట? ఈమె నిజమైన దేవుని గురించి చెప్పి నేర్పుతుంది. నాయనా మోషే, నువ్వు ఫరో కుమారుడు కాదు, నువ్వు హెబ్రీయుడువు. ఇదిగో ఈ బానిసలు నీ అన్నదమ్ముళ్ళు. ఇదిగో మన దేవుడు ఉన్నాడు, నిజమైన దేవుడు మనకున్నాడు. కాబట్టి నువ్వు నీ దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి, జీవించాలి. నీ అన్నదమ్ముల పట్ల ప్రేమ కలిగి ఉండాలి, నీ ప్రజల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఈ మాటలు చెప్పి తల్లి పెంచుతుందని పిల్లవాడిని. ఆలోచన చేశారా ప్రియులారా? తల్లి ఏ విధంగా పెంచిందో కుమారుడు అలాగే ఎదిగాడు కదండి. చూడండి 2వ అధ్యాయం 7-8 వచనాల్లో, అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము. ఎవరి కొరకట? నా కొరకు వాన్ని పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదను. ఏమిస్తానంటుంది? జీతం ఇచ్చేదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచును. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడు అయ్యెను. ఆమె నీటిలో నుండి అతన్ని తీసెను చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. నీటిలో నుండి తీశారు కాబట్టి దాని అర్థం ఇచ్చే పేరు మోషే అనే పేరు పెట్టారు. ప్రియులారా, ఇప్పుడు మోషే పెద్దవాడయ్యాడు. మోషే పెద్దవాడైన తర్వాత ఒకానొక రోజున మరి తన ప్రజల నిమిత్తం బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. చూడండి, వచ్చిన 11లో నేను ముగిస్తూ ఉన్నాను. వచ్చిన 11లో, ఆ దినాల్లో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారమును చూచెను. ఎక్కడికి వెళ్ళాడట? యువరాజుగా ఉన్నాడండి. యువరాజు అయిన వాడు ఏం చేయాలా? రాజ్యం మొత్తం సంగతులు చూసుకుంటూ వెళ్ళాల్సిన వాడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? బానిసలైన తన ప్రజల దగ్గరికి వెళ్ళాడు. పెద్దవాడయి భారములు మోయిచ్చు ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళాడు. తన జనుల యొద్దకు పోయి వారి భారములు చూశాడు. అప్పుడైతే తన జనుల్లో ఒక హెబ్రీని ఒక ఐగుప్తుడు కొట్టడం చూశాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఒక హెబ్రీయుడు ఒక ఐగుప్తీని కొట్టడం చూశారు. ఆలోచన చేస్తున్నారా పిల్లారా? ఏం చేశాడు మోషే? చూశాడు హెబ్రీయులు. ఇప్పుడు మోషే హెబ్రీయుడా? ఫరో రాజకుమారుడా? చెప్పండి. హెబ్రీయుడే, కానీ ఫరో రాజకుమారుడుగా రాజ్యములో రాజుగా పెరుగుతున్నాడు. ఇప్పుడు మోషే తన ప్రజలను చూద్దామని వెళ్ళాడు. అక్కడ ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఈ యొక్క హెబ్రీయుడు హెబ్రీయుడైన బానిసను ఆ యొక్క ఫరో సంబంధించిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? కొడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? ఎవరిని కొట్టాలా? తన ప్రజలు. ఇప్పుడు అతను రాజకుమారుడుగా ఉన్నాడు కాబట్టి
రాజకుమారుడు సంబంధించిన పనులు ఐగుప్తు ప్రజలలో ఒకడు ఏం చేస్తున్నాడు? హెబ్రీయుడిని బానిసను కొడుతున్నాడు. ఇప్పుడు ఎవరి వైపు సమర్థించాలా? బానిస వైపు సమర్థిస్తే నువ్వు కూడా బానిసవా అని చెప్పి ఈయన ఉద్యోగం పోయింది, ఈయన రాచరికం పోయింది. మోషే తెగింపు కలిగిన పని చేశాడు. ఎలాంటి తెగింపు తెలుసా? తను ఫరో యొక్క రాజకుమారుడు అయినప్పటికీ కూడా వెళ్ళి తన రక్త సంబంధికుని ఎదుట వాడి దెబ్బతింటున్నప్పుడు, తన రక్త సంబంధికుడు గాయపరచబడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు ఏమైపోయింది? రక్త సంబంధం అంటారు కదా, ఇదే రక్త సంబంధం ఏమైంది? ఉండలేకపోయాడు. ప్రేమ ఉండలేకపోయింది. నా సోదరుని కొడుతున్నాడని తన రాచరిక విషయాన్ని మర్చిపోయాడు. యువరాజు సంగతి మర్చిపోయి వదిలేసి వెంటనే వెళ్ళి ఒక్క గుద్దు గుద్దాడు. ఒకటే గుద్దు గుద్దాడు. ఎవరిని? ఈ హెబ్రీయుడిని కొడుతున్నాడే పైన పడి, వాడిని గుద్దితే వాడు అక్కడే వాడు చచ్చిపోయాడు. అంత బలవంతుడు మోషే. చచ్చిన వాడిని పాతిపెట్టి వెళ్ళిపోయాడు. తన రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆలోచన చేశారా ప్రియులారా? మోషే తన ప్రజల కొరకు నిలబడ్డాడు. మిరియాము ఆ విధంగా తన తమ్ముడైన మోషే పెరగడంలో ఎంతగానో సహకరించింది కదండి. మీకా గ్రంథం నేను ముగిస్తున్నానండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. మీకా గ్రంథం 6వ అధ్యాయం వచనం 4లో, ఆరో అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే అహరోను మిరియాములను పంపించింది. ఎవరెవరు పంపించాడట? మోషే, అహరోను, మిరియాము. చూసా, దేవుడు మిరియాముకు ఎంత బాధ్యతను అప్పగించాడు. నడిపించే బాధ్యతను మిరియాము కూడా దేవుడు అప్పగించాడు కదా. స్త్రీలను నడిపించే బాధ్యత ఎవరు తీసుకున్నారు? మిరియాము తీసుకుంది. స్త్రీలను పంపించే బాధ్యత ఎవరు తీసుకున్నారు? మిరియాము తీసుకుంది కదా. ఏం చేస్తూ ఉంది? 5:20 మనం చదువుకున్న నిర్గమాకాండం 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 5వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. 15వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. అదే కదా మన ఆరంభంలో చదువుకున్నాం. 15వ అధ్యాయం వచనం 20 చదువుకుందాం. చూడండి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయగు మిరియాము తంబురను చేతపట్టుకొని స్త్రీలనందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళారు. మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడిను, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతులను సముద్రంలో ఆయన పడద్రోయెను. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగజేయును. వారు శూరు అరణ్యముల నుండి వెళ్ళి దానిలో 3 దినములు నిలిచి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి అని ఈ విధంగా ఏం చేస్తుంది? పాటలు పాడుతూ తన సహోదరులను కలిసి తీసుకుని వెళ్ళటం, వాళ్ళని ప్రోత్సహించటం, వాళ్ళకి ధైర్యపరచటం, వాళ్ళని నడిపించటం చేస్తున్న మిరియాము జీవితం. ప్రియ సోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మిరియాము జీవితం ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. దేవుని ఎన్నికలో ఉన్న మిరియాము కదా. మీకు ఆ గ్రంథంలో చూసాం కదా. మోషేను, అహరోను, మిరియామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇశ్రాయేలు ప్రజల నడిపింపులో. ఒక నాయకురాలుగా నిలబడి పనిచేస్తూ ఉంది. రెండోది, తన కుటుంబంలో దేవుని పని విషయంలో నమ్మకంగా ప్రాణాలకు తెగించి మంత్రసానులతో పాటు, తల్లితో పాటు మిరియాము కూడా సమానంగా ఇంకా దగ్గరగా వెళ్ళి తన సహోదరుడిని కాపాడే విషయంలో ధైర్యం చేసి పనిచేసింది. మోషేని తల్లి దగ్గర పెంచడానికి ప్రాణాలకు తెగించి ధైర్యంతో వెళ్ళి ఫరో కుమార్తెతో మాట్లాడి పిల్లవాడిని తల్లికి జత చేసింది. పెద్ద అయిన తర్వాత ప్రవక్త అయింది. పెద్ద అయిన తర్వాత దేవుడు
పని అప్పగిస్తే ఆ పనిని జరిగిస్తూ ఉంది. నీవు నేను దేవుని బిడ్డలుగా నమ్మకమైన పనివారిగా ఈ లోకంలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎలా ఉన్నావు? దేవుని పనిలో నమ్మకంగా ఉన్నావా? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 23వ వచనం. మోషే ఏం చేస్తున్నాడు? 12:3 సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరూ మిక్కిలి ఏమయ్యాడట? మోషే సాత్వికుడయ్యాడు. తల్లి పెంచటం ఎలా పెంచింది? పిల్లవాడిని తగాదలకు వెళ్ళమని కాదు, పిల్లల్ని కర్రలిచ్చి పంపలా, పిల్లల్ని గొడవ చేయమని పంపలా. పిల్లవాడిని ఎలా పెంచింది? సాత్వికుడు. సాత్వికుడు అంటే నెమ్మది కలిగిన వాడు, సహించేవాడు, భరించేవాడు, ఓర్పు కలిగిన వాడు కదా. మనమేమో పిల్లడికి రాయిచ్చి, రే మామటి వెళ్తున్నాడు రా, ఎయ్యిరా రాయి మామ మీద, మామను కొట్టరా, అమ్మను కొట్టమా అని నాన్న చెప్పడం, నాన్న కొట్టమని అమ్మ చెప్పడం. క్రైస్తవులు మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇటు వెళ్తున్నాం. గొడవలు అయితే కర్రలు ఇచ్చి పంపేయడం ఆ పిల్లలకి. మోషే ఏమంటున్న వాక్యం? మోషే భూమి మీద ఉన్న వారి అందరిలో మిక్కిలి సాత్వికుడట. సాత్వికుడు కనుకనే అతను ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజల్ని ఓర్పుతో సహనంతో నడిపించిన నాయకుడిగా ఉన్నాడు. 7వ వచనం కూడా చూద్దాం. వచనం 7, 12వ అధ్యాయం. అతడు నా ఇల్లంతట్లో ఎలాంటి వాడట? ఒకటి సాత్వికుడు, రెండోది ఇల్లంతట్లో అనగా దేవుని పనిలో నమ్మకమైన వాడు. వచనం 8, దేవుడట మోషేతో గూఢభావాలతోనో లేకపోతే ఇంకో రకంగా మాట్లాడతలా, దర్శనమిచ్చి ముఖాముఖిగా మోషేతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. వారిని నడిపిస్తూ ఉన్నాడు. చివరిగా అపోస్తుల కార్యం 7:37 చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుకొని ముగించుకుందామండి. 7వ అధ్యాయం. నా వంటి ఒక ప్రవక్తను ఏదట? నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే. దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారం దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విమోచించడానికి, రక్షించడానికి, నడిపించడానికి దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన, స్వరం వినగలిగిన వాడు, దేవుని ఎన్నికలో ఉన్నవాడు. రెండోది, భూమి మీద అంతటిలో కూడా సాత్వికుడైన మోషే జీవితం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లరా, అలాంటి సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు నీ నా కొరకు, మనందరి కొరకు, సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మాదిరిగా ఉన్నాడు. మన కొరకు సమస్తాన్ని చేసి ముగించిన దేవుడు ఆయన. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? ఆయన మన కొరకు సమస్తాన్ని చేసి ముగించిన దేవుడు. యేసుక్రీస్తే మనకు రక్షణకర్త. ఆయన నీ కొరకు తన ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు శ్రమ పొందినవాడు, నీ కొరకు అవమానం పొందినవాడు, నీ కొరకు ఓర్చుకున్నవాడు, నిన్ను క్షమించి రక్షించినవాడు. ఆ రక్షణకర్త మన జీవితాలను వెలుగుమయంగా మార్చి ఇంకా నమ్మని వారు నమ్మేలాగన, నమ్మిన వారు ఒక మోషే కదా, మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. దయాళుడు